నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। చింతపల్లి సాయినగర్లో మంచినీటి కొరత తీర్చండి మహాప్రభో। పట్టించుకోని అధికారులు, ఇబ్బందులు గురవుతున్న ప్రజలు। అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రం సాయినగర్లో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడడంతో ఆ ప్రాంత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బోనంగి చెన్నయ్య పడాల్, సాగిన చిరంజీవి అన్నారు। మంగళవారం సాయినగర్లో మంచినీటి కొరతను తీర్చాలంటూ సాయినగర్ నుండి మండల కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ వేసవికాలంలో మంచినీటి ఇబ్బందులు, దృశ్య పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా అక్రమ కనెక్షన్లతో నీటిని వాడుకుంటున్నారని, వాటిని తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు। మంచినీటి సమస్యను తీర్చేంతవరకు మండల అభివృద్ధి కార్యాలయంలోనే వంట వార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు। ఈ సంఘటనపై ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ స్వర్ణలత వెంటనే సమాధానం చెప్పి కాలనీవాసులకు మంచినీళ్లు సక్రమంగా ఇవ్వాలని నినాదాలు చేశారు। దీంతో ఆర్డబ్ల్యూఎఫ్ జేఈ స్వర్ణలత స్పందించి 3 రోజుల్లో సాయినగర్లో మంచినీటి సమస్య లేకుండా తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు। ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ చింతపల్లి సాయి నగర్ కాలనీతో పాటు ఇతర వీధుల్లో ఉన్న అదనపు అక్రమ కనెక్షన్లు తొలగిస్తామని అన్నారు। అలాగే కొత్త కనెక్షన్లు ఏర్పాటు చేసేంతవరకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు। చింతపల్లి సాయి నగర్ వీధి సంస్థల వేధిస్తున్న వాటర్ సమస్య వెంటనే పరిష్కారం చేయాలి। వాటర్ సమస్య పరిష్కారం అయినంత పోరాటం చేయాలి। మా వాటర్ సమస్య పరిష్కారం అయినంత పోరాటం, మా వాటర్ సమస్య పరిష్కారమైనంత పోరాడుతాం। కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి। ఎంపీడీ గారు ఎక్కడున్నా బయటికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం। అలాగే నాయకులు, పెద్దలు, అలాగే వచ్చిన ప్రజలందరికీ, పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను। అదే ఈ సాయినగర్ దగ్గర తాగునీటి సమస్య మాకు గత నెల నుంచి తెలిసింది। అంటే ప్రజలు చెప్పకపోయినా అక్కడ నాయకులు కూడా చెప్పారు। చెప్తే ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది, త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా। అయితే అక్కడ సోర్సెస్ మొన్న 12వ తారీఖుని గౌరవ సీఈఓ గారు వచ్చారు। సీఈఓ గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం చూశారు। చూసి అంటే సోర్సెస్ వాటరు ట్యాంక్ అయితే ఉంది కానీ సోర్సెస్ లేదు అక్కడ। సోర్సెస్ ఇంకా వేరే అక్కడ బుడతల వేనం అని, మనకి బుడతల వేనం దగ్గర సర్ప్లస్ వాటర్ ఎక్కువ గ్రావిటీ స్కీమ్ నుంచి ఎక్కువ వేస్ట్గా వెళ్ళిపోతుంది। అక్కడ అవకాశం ఏముందని చెప్పేసి డిఈ గారిని అలాగే జేఈ గారిని అడగడం జరిగింది సీఈఓ గారు। అడిగితే అయితే మరి ఆ సోర్సెస్ నాకు ఒక ఆదేశాలు ఇచ్చారు సీఈఓ గారు, మీరు ఎంఆర్ఓ గారు అలాగే మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మన పెద్దలు వెళ్ళి ఆ ప్రజలను ఒప్పించి అక్కడ సర్ప్లస్ వాటర్ ఏదైతే వేస్ట్గా వెళ్ళిపోతుందో అది మన గ్రామానికి వచ్చేటట్టు ఏర్పాట్లు చేయండి। మీరు ఆ పైప్ లైన్కి తగ్గ ఎక్స్పెండిచరు జిల్లా పరిషత్ నుంచి మంజూరు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు సీఈఓ గారు। అది డిఈ గారు, జేఈ గారు కూడా అక్కడ మేమైతే ఇంకా వెళ్ళలేదు, మేము ఈ 2 రోజుల్లో వెళ్తాం, వెళ్ళి అక్కడ గ్రామస్తులు ఒప్పిస్తాం। అలాగే దానికి తగ్గ ఎస్టిమేటు అనేది వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది, సీఈఓ గారు పంపించడం జరుగుతుంది। పంపిన తర్వాత ఎలాగ హామీ ఇచ్చారు కాబట్టి సీఈఓ గారు కంపల్సరీ శాంక్షన్ చేస్తారు। తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మండల పరిషత్ నుంచి నేను చేయవలసింది ఏదన్నా పంచాయతీ నుంచి కానీ మండల పరిషత్ నుంచి కానీ నేను అయితే మీరు అందరూ వచ్చారు, తప్పనిసరిగా మీకు ఏదైనా అందరికీ మనిషి బతకాలంటే మంచినీరు కావాలి। మీకు మంచినీరు ఇప్పించడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను। ఇమీడియట్గా నేను ఇప్పుడు సెక్రటరీ గారితో మాట్లాడాను, సర్పంచ్ గారితో మాట్లాడతాను, పంచాయతీ నుంచి కానీ మండల పరిషత్ నుంచి కానీ ఎంపీపీ గారితో మాట్లాడి మా ఎంపీపీ గారితో మాట్లాడి ఏం చేయాలనేది నేను యాక్షన్ తీసుకుంటాను। అంటే తక్షణమే ఈ రోజు అవ్వదు కాబట్టి మీకు ప్రస్తుతానికి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఒక 3 ట్యాంకులు పంపిస్తానని చెప్పారు నాకు పంచాయతీ నుంచి, ఇంకా అదనంగా పంపించడానికి నేను మాట్లాడతాను। ఓకేనండి।
కాదు. గతంలో ఇక్కడ సెక్రటరీ కానీ ఎంపీడీఓ గారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్తే ఎంపీడీఓ గారు చెప్తే సెక్రటరీ గారికి ఇలా కాలం గడిచిపోయింది. దరిదాపు 2 సంవత్సరాల క్రితం ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ ముందు ఇదే ధర్నా మనం చేశాం. అప్పటికి ఇప్పుడు సమస్య ఎక్కడ మార్పు లేదు. పైపులు మొత్తం చిదిరిపోయి, కానీ సెక్రటరీ పట్టించుకోవట్లేదు, ఎంపీడీఓ గారు పట్టించుకోవట్లేదు, గెలిచిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. అక్కడ సమస్యగానే ఉంది. బోర్లు తీసిన వాళ్ళందరూ ఏమో అక్కడికి వెళ్ళి 1 రోజు 2 రోజులు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? ఆ సమస్య నేను కూడా ఎదుర్కొన్నాను. కానీ అస్సలు చలనం లేదు అధికారులకు. అది మరి ఏ సమస్యను పరిష్కారం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో ఏమైతే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఏ రోజు నుండి మాకు మంచినీరు ఇస్తారన్నది చెప్పాలి, లేదనుకుంటే ఇక్కడే ఉంటాం సాయంకాలం దాకా. అది ఎంపీడీఓ గారు మాట్లాడాలి. ప్రస్తుతం సేమ్ సోర్స్లోనే మేము మీకు పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేసే లైన్స్ నుంచే మా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక లైన్ పెట్టిస్తున్నారు. వాళ్ళు వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎనీ టైం కంటిన్యూస్గా వాటర్ లిఫ్ట్ చేయడం వల్ల మన పబ్లిక్కి మేమైతే వాటర్ సప్లై చేయలేకపోతున్నాము. దాన్ని నేను లాస్ట్ టైం సీఈఓ గారు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ చేశాము. వాళ్ళు స్టేషన్ వాళ్ళు వాటర్ మరి వాడుతున్నారు కాబట్టి మేము ఆ లైన్ డిస్కనెక్ట్ చేస్తామంటే సార్ ఓకే అన్నారు. మనం డిస్కనెక్ట్ చేసేద్దాం మేడం వాళ్ళకి వెళ్ళే లైన్లు, ఎందుకంటే మనకి ఇప్పుడు వాటర్ తగ్గిపోతుంది కాబట్టి మొత్తం పబ్లిక్కి ప్లాన్ చేసే విధంగా చేద్దామని చెప్పేసి అన్నారు. అది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఆ లైన్ డిస్కనెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఆల్టర్నేట్గా ఏంటంటే మనకి సర్పంచ్ గారు కూడాను ఇప్పుడు బంక్ పక్కన మేము రీసెంట్గా హ్యాండ్ పంప్ మనకి ఎంపీ గారు ఇచ్చారు లాస్ట్ టైం శాంక్షన్. అది మేము ఓన్లీ బోర్ డ్రిల్ చేసి వదిలేసాం. దానికి ఏం చేద్దామన్నారంటే ఎంపీడీఓ గారు మేము ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి మోటార్ వేసి ఆ బోర్లోనే అక్కడ ఒక 5 KL ట్యాంక్ పెడితే ఆ సరౌండింగ్ హౌసెస్ ఎన్ని అయితే ఒక 5 to 20 హౌసెస్ వాళ్ళు మెయిన్ ఇష్యూ వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడతారని చెప్పేసి అన్నారు. ఇంకా మొత్తం ఇంకా నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాల వాళ్ళకి ఒక ఏరియా సార్ వాళ్ళు ఒక బోర్ కొట్టించాము. వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ఒక మోటారు వాళ్ళకి ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ప్లాన్ చేసాము ఆ ఏరియా వాళ్ళకని. ఓన్లీ ఆ ఏరియా వాళ్ళు వాడతారు కదా, హెడ్ బిగించేసి ఇచ్చాము. ఇది కూడా సైట్లో ప్రస్తుతం వాళ్ళు హ్యాండ్ పంప్ వాటర్ అవసరమైతే పోలీసు వారికి ఎస్ఐ గారు వస్తున్నారు. ఎస్ఐ గారు కూడా చెప్తాను, తీసుకెళ్ళి ఇమీడియట్ గా ఎన్ని క్లోజ్ చేయించండి. అనాథ చేసే క్లోజ్ చేయాలి. ఓకే. ఇంకోటి సార్ ఇల్లీగల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఐడెంటిఫై చేసాము. లాస్ట్ టైం సర్వే చేసాము. సెక్రటరీ గారు వచ్చారు, నాతో పాటు ఎంపీడీఓ గారు వచ్చారు, గ్రామ సర్పంచ్ గారు. ఇప్పుడు సాయినగర్ 60 KL ట్యాంక్ ఉంది కదమ్మా, మీ ఏరియాలోకి వచ్చేది ఆ 60 KL ట్యాంక్ వాటర్ మాకు అవట్లేదమ్మా. మీ రోజు మార్నింగ్ 2 చెప్తున్నారు. తెలిసి మాట్లాడతారు ఏంటంటే మీరు ఎన్నిసార్లు ఫోన్ తెలిసి మాట్లాడతారు ఏంటంటే 4-5 days నుంచి అయితే వాటర్ సప్లై ఇవ్వలేదు. 5 days నుంచా? ఇవ్వలేదు. 5 days నుంచి ఇవ్వట్లేదా? 5 days ఎగ్జాక్ట్లీ ఎందుకు చెప్తున్నాను సార్. హైవే అథారిటీ ఇది ఎండాకాలం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా వాటర్ ట్యాంక్ మా ఈజీలో 2 సార్లు ట్యాంక్ సార్ ట్యాంక్ వాటర్ మా స్కీమ్ నుంచి ఇవ్వలేదు. మీరు రాలేదు కదండి. ఎక్కడ వచ్చిందా? మరి ఇంతమంది అబద్ధం వాడతారంటే స్కీమ్ది ఇవ్వలేదని చెప్తున్నాను. ఎందుకు ఇవ్వలేదంటే మీరు ఒకసారి రోడ్ మీద చూడొచ్చు సార్. హైవే కథ చెప్తే అదులేండి, అందుకే తెలిసింది ఆ కథ. అదే కథ చెప్తున్నారు. హైవే ఎప్పుడు నేను కాక రోడ్లు కట్ చేశారండి అక్కడ. 4 రోజుల క్రితం రోడ్లు కట్ చేశారు అక్కడ. అదే కథ చెప్తున్నారు మీరు. 2 సంవత్సరాలు పడి కూడా. సాటర్డే శనివారం జెడ్పీ సీఈఓ గారు వచ్చారు. అంతకన్నా ముందు బుధవారం జెడ్పీ సీఈఓ గారు వచ్చారు. లేదు సార్, అంతకన్నా ముందు నుంచే పైప్ లైన్ ట్రెంచ్ వర్క్ అయితే జరుగుతుంది సార్. పంపింగ్ మీన్స్ వాళ్ళ హైవేలో కొన్ని పోతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఎర్త్ వర్క్ చేసి వదిలేశారు. జాయింటింగ్ చేయలేదు. ఇంకా కొన్ని ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళకి కూడా. సో అందుకని వాళ్ళు సగం తవ్వేసి ట్రెంచ్ వర్క్ చేయలేదు. పంపింగ్ మీన్స్ మాత్రం జాయింటింగ్ చేయలేదు. సో దాని ద్వారా మనకి 2 సోర్సులు ఉన్నాయి. ఒకటి చిన్నగడ్డ నుండి, ఇంకోటి గూనాయలంక నుండి. ఆ రోజు మేము సీఈఓ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎర్త్ వర్క్ చేసే ఉన్నారు. మొత్తం పైపులు పైకి తీసే ఉన్నారు. సో మేము హైవే అథారిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అన్నారు మాకు ఒక 2 to 4 days పడుతుందండి. ఎందుకంటే ఇది 2 km పైప్ లైన్ సార్. ఒక 2 మీటర్లు 3 మీటర్లు కాదు. ఈ గూనాయలంక నుండి సాయినగర్ ట్యాంక్స్ వరకు అండ్ చిన్నగడ్డ నుండి మధ్యలో సాయినగర్ ట్యాంక్స్ వరకు వెళ్ళాలి. మొత్తం 2.5 4 3 km వస్తుంది. ఆ పైప్ లైన్ వేయడానికి మాకు కొత్త
లైన్లు మీకు ఇప్పుడు ఏ ఏరియాస్ చూపించండి నాకు మెయిన్ ప్రాబ్లమేటిక్. సాయినగర్ 4 స్ట్రీట్స్ నేనైతే ఐడెంటిఫై చేశాను. అక్కడ ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చిన ఏరియా వాళ్ళకి, ఆ కింద స్కూల్ పైన నుంచి ఉన్న ఆ ఏరియా వాళ్ళకి, వనరేజ్ సార్ వాళ్ళ స్ట్రీట్ వాళ్ళకి, ఇంకా ముందున ఓర్ మెకానిక్ అప్పారావు గారు ఉంటారు, అప్పారావు గారు వాళ్ళ స్ట్రీట్ వాళ్ళకి, ఈ 4 స్ట్రీట్ వాళ్ళకి మాత్రం కొత్త లైన్ కనెక్షన్స్ వేసి మా 60K ట్యాంక్ ఫిల్ చేసి అదే కనెక్షన్ నుంచి వాటర్ సప్లై అయితే ఈ 2 to 4 డేస్లో మేము చేస్తాము. అది మాత్రం నేను ప్రామిస్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే పాత కనెక్షన్స్ వల్ల వన్స్ మేము వాటర్ రిలీజ్ చేసిన వెంటనే మోటార్ లాంచ్ చేస్తున్నారు. ఇంట్లో మోటార్ లాంచ్ చేసుకుంటారు, వీళ్ళు మేడ మీద ఎక్కడో ట్యాంక్ పెట్టుకుంటారు, ఫుల్గా వాటర్ లిఫ్ట్ చేసుకుంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే పాత లైన్లన్నీ నేను డిస్కనెక్ట్ చేసి కొత్తగా మళ్ళీ వేరే మీరు చెప్పండి, నాకు లైన్ చూపించాను, అదే విధంగా మేము పైప్ మీకు వాటర్ సప్లై చేస్తాం. వాటర్ అయితే పైప్ లైన్ తవ్వడం వల్ల మేము వాటర్ లిఫ్టింగ్ అయితే చేయలేకపోయాము. అండ్ మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ సోర్సెస్ ఏమైనా గూనాయిలంకలో అవి మొత్తం డిఫరెంట్ అయిపోయాయి. మీరు ఇన్ కేస్ మీరు వెళ్ళి చూడొచ్చు, అడిగంటిపోయాయి. ఆ నీళ్ళలో కూడా నీరు లేదు అసలు. సో దీని ప్రతి సమ్మరు మనకి స్టార్ట్ అవుతుందంటే జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు ఇదే ఇష్యూ ఉంటుంది సార్. చింతపల్లిలో ఉన్న 2 బావులు మనకు ఆధారము, అవి కూడాను అడిగంటిపోయి ఉన్నాయి. మీరు ఒకసారి మనం వెళ్దామంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాము.